ఏ టైంలో వెళ్ళినా కానీ మమ్మల్ని రమ్మని మాట్లాడేవారు. ఆయన ఒకటే చెప్పారు, తల్లిదండ్రిని మించిన దైవం లేదు అని చెప్పేసి అన్నారు. అలాగే మేము కూడా ఆయన మమ్మల్ని పుష్కరాలకి అది తీసుకెళ్ళేవారు. మేము కలిసి స్నానం చేసాం. అలాగే మేము ఎప్పుడు వెళ్ళినప్పుడైనా ఒక్కొక్కసారి స్వయంగా టీ అది పెట్టి ఆయనే ఇచ్చేవారు. టీలో కారం బాగుంటుందని బూందీ అది కలిపి ఒకే డబ్బాలో పెట్టి ఆయన తీసుకుని తింటుంటే మమ్మల్ని కూడా తీసుకోమన్నారు. పెద్ద ఆయన మనం వెనకాడితే కాదురా అని మళ్ళీ ఆయనే తీసుకోమని అలాగా మేమందరం కూడా కలిసిమెలిసి భోజనాలు చేయటం, అలాగే టిఫిన్లు చేయటం, స్వయంగా వండి పెట్టడం, అలాగే వెళ్ళినప్పుడల్లా కూడా మనకి మంచి మాటలు చెప్పడం. రా అక్షరం మీద అరే రామ అనే దాని మీద ఓన్లీ రా మీద చెప్పడానికే మినిమం 3 రోజులు పడుతుందిరా అంటే రామ అనే మాట అంత స్వచ్ఛమైనది అని చెప్పేవారు.